నమస్తే. ప్రస్తుతం మనం కోమలి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ డోర్ ముందే ఉన్నాం. చిత్రపురి కాలనీ ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా రాయదుర్గం పరిధిలోకి వస్తుంది. మణికొండకు సంబంధించి చిత్రపురి కాలనీ. చిత్రపురి కాలనీలో L25 ఇది బిల్డింగ్. ఈ బిల్డింగ్ L25 404 విల్లా. ఈ అమ్మాయి ఉన్నటువంటి రూమ్ ఇది. డోర్ లాక్ ఉంది, ఎవరు లేరు. సంఘటన సోమవారం జరిగింది. ఆమె ఉరి పెట్టుకొని చనిపోయింది ఇంట్లో. సోమవారం జరిగింది, ఎవరు లేరు, లాక్కుంది. ఆమె చెప్పులు చూడొచ్చు మీరు అక్కడ. చెప్పులు చూడండి, ఆమె ఆ పాపవే చెప్పులు అనేది తెలుస్తూ ఉంది. సోమవారం రోజు ఈమె ఉరి పెట్టుకొని చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ యొక్క వాచ్మెన్ ఎవరైతే ఉంటారో, ఈ పక్కన వాళ్ళు ఈ డోర్ తెరవలేదు, ఇంకా టైం అయినా కూడా, ఉదయం టైం అయినా కూడా ఇంకా తెరవలేదంటే ఆ వాచ్మెన్ వచ్చి డోర్ కొట్టడం, పోలీసులకు వాళ్ళకి ఇలా ఫోన్ చేస్తే తెరిస్తే ఆమె ఉరి పెట్టుకొని చనిపోయిందని ప్రధానంగా తెలుస్తుంది. ఏంది కోమలి అంటే, కోమలి వాళ్ళది వాస్తవంగా వైజాగ్. ఈ అమ్మాయి ఒక్కతే ఇక్కడ ఉంటుందంట. ఇక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ ఓ పక్క, మరో పక్క యూట్యూబ్లో వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఆమె ఇక్కడ ఉంటుందని తెలుస్తుంది. దాదాపు ఒక 1.5-2 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇదే రూమ్లో ఉంటుందని తెలుస్తుంది. అయితే సోమవారం రోజు, అదే రోజు నైటు, అంటే ఆదివారం నైటు, వీళ్ళ అఖిల్ రెడ్డి అనే ఒక ప్రియుడు ఇదే ఈ ఇంటికి సీసీటీవీ ఫుటేజ్లో ఉంటుంది, మీరు చూసుకోండి. ఈ ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ కోమలి అఖిల్ రెడ్డి తోటి ప్రేమలో పడింది. అంటే ఆ అఖిల్ రెడ్డి కూడా ఇదే ఇక్కడనే ఉంటాడు, పక్క బిల్డింగ్లోనే సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు. అది కాస్త పరిచయం, ప్రేమగా మారి ఒక 3 ఏళ్ళ నుంచి వాళ్ళు రిలేషన్లో కొంత ఆ పరిచయంలో ఉన్నారంట. అయితే ఏంది ప్రధానంగా ఈ చనిపోవడానికి కారణం అంటే, అఖిల్ రెడ్డి తిరస్కరించిండు అనేది ప్రధానంగా తెలుస్తుంది. ఒక 1 ఇయర్ బ్యాకే వీళ్ళ మధ్య విభేదాలు స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు, ఎవరికి వాళ్ళు అనేది తెలుస్తూ ఉంది. కాకపోతే ఆదివారం నైటు అబ్బాయి వచ్చిండు, మరి ఏం మాట్లాడిండు, ఏం గొడవ అయింది అనేది తెలియదు. సోమవారం చనిపోయింది, అంటే ఆదివారం నైటే ఆమె ఉరి పెట్టుకొని చనిపోయింది. సోమవారం చూసింది. నేను కూడా కొంత సమాచారం సేకరిస్తే ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందంట ఇంట్లో. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చిపోతారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పుడు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కూడా ఈ కోమలి ప్రియుడు అఖిల్ రెడ్డి అక్కడనే ఉన్నాడు. విచారణ కొనసాగుతుంది. పోలీసు వాళ్ళు కూడా ఆ విచారణ అయిపోయిన తర్వాత వాళ్ళు సమాచారం ఏందనేది తెలుస్తుంది. నేను చెప్పేది మాత్రం ప్రాథమిక సమాచారం మాత్రమే. ఇక ఉన్నత సమాచారం వాళ్ళు పోలీస్ దర్యాప్తుల్లో తేలాల్సి ఉంది. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి కోమలిని సోమవారం, అంటే ఆదివారం నైట్ అంటే సోమవారం తెల్లారుతున్న క్రమంలో ఉరిపెట్టుకున్నట్టుంది. సోమవారం ఆమెను గుర్తించి మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ మార్టం నిర్వహించి వైజాగ్కు తరలించిన పరిస్థితి. వాళ్ళ ప్రాపర్ వైజాగ్, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి అక్కడ ఉంటారా ఎక్కడ ఉంటారా అనేది ఆ సమాచారం కూడా తెలియాల్సి ఉంది. మొత్తం అయితే ఇదే రూమ్లో 404 ఫ్లాట్లో ఒక్కతే ఉండేదంట. అంటే ప్రధానంగా ఏం తెలుస్తుందంటే, ఈమె చనిపోవడానికి ప్రధాన కారణం ప్రేమ వ్యవహారమే. అఖిల్ రెడ్డి తిరస్కరించిండు, ఈమెనేమో అఖిల్ రెడ్డిని వదలలేక ఉండలేక చనిపోయింది అనేది ప్రధానంగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి వార్త రావాల్సి వస్తుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఆదివారం నైట్ వచ్చిండు. మరి అప్పుడు ఏమైనా గొడవ జరిగింది అనేది ప్రధానంగా తెలియాలి. ఇదంతా దర్యాప్తులో తెలియాల్సిన అంశం అయితే ఉంది. ఏదేమైనా ఈ పక్క ఫ్లాట్ల వీళ్ళని కూడా కొంత అడిగితే కొందరు మాట్లాడుతూ ఉన్నారు, కొందరు మాట్లాడతలేరు, కొందరు చెప్తా ఉన్నారు ఎప్పుడు చూడలేదు మేము, పెద్దగా మాతో మాట్లాడేది ఏం కాదు, ఆమె పని ఏదో, ఆమె ఎప్పుడు వస్తుండే ఎప్పుడు పోతుండే కూడా మాకు అంత ఐడియా లేదనేది కూడా కొందరు చెప్తా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను. మనం కరెంట్ లొకేషన్లో ఉన్నాం. అమ్మాయి ఉరి పెట్టుకొని చనిపోయిన ఈ రూమ్ దగ్గరనే మనం ఉన్నాం. ఇంకెవరన్నా వాళ్ళ పక్క ఫ్లాట్లో వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా, ఇంకెవరన్నా ఈ బిల్డింగ్లో కిందికి వెళ్తే ఇంకెవరన్నా మాట్లాడతారా చూద్దాం. అది కోమలి ఆత్మహత్య చేసుకున్నటువంటి పక్క ఫ్లాట్లోనే పెద్ద అమ్మ ఉంది. ఒకసారి ఆమెను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇది ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? అసలు ఇది ఎప్పుడు జరిగింది కూడా నాకు తెలియదు. ఎందుకంటే మనకు అసలు ఐడియా ఉండదు అమ్మాయి మీద. పక్కదైనా కానీ మాతో పరిచయం లేదు. ఎక్కువ మాట్లాడుకోవటం ఇది చేయటం కూడా లేదు. ఆమె బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అట్ట ఎదురు పడతాం తప్ప ఏంది బాగుండావని మనం అంటాం, ఆమంటాం. అసలు ఆ విషయాలు కూడా లేవు మా మధ్య. ఇప్పుడు సోమవారం ఉరి పెట్టుకున్నదా, ఆదివారం పెట్టుకున్నదా? అది కూడా విషయం మనకు తెలియదు. అసలు ఏం జరిగింది, ఆమె ఉరి పెట్టుకున్నది అనే విషయం ఎట్లా తెలిసింది? ఎవరన్నా జనాలు వచ్చినారా, పోలీసులు? అంటే నైట్ ఎవరో వచ్చి వాళ్ళ ఫ్రెండ్ తలుపు కొట్టారు అని ఎదురా వాళ్ళు అనుకున్నారు. మనకు కూడా తెలియదు ఆ విషయం. అయితే ఈ ప్లాట్ ఇన్ఛార్జి వచ్చాడు. వచ్చి తలుపు తీయట్లేదంటగమ్మా, మీకు తెలియదు ఆ విషయం. అది ఏ రోజు అమ్మా? అదే నిన్న పొద్దున.
నిన్న అంటే మంగళవారం, ఈ రోజు బుధవారం. ఉమ్. నిన్ననా? నిన్న జరిగింది విషయం. నిన్న ఉదయం ఆయన వచ్చి అట్ట తలుపు ఇట్ట బద్దలు కొట్టి తీసిన దాకా కూడా విషయం మనకు తెలియదు. ఆయనే పోలీసు వాళ్ళని పిలిపించాడు. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినాకే దాన్ని కొట్టి తీశారు. ఊరేసుకుంది లేదే కానీ చెప్పారు. ఇంకా అంతవరకే అయితే మనకు తెలుసు. ఆమె ఎందుకు వేసుకుంది ఏంది, ఆమె అసలు ఏం చేసిద్ది అనేది కూడా మనకు ఐడియా లేదు. మీకు లేదు. లేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఒక్కతే ఉంటుండేనా, ఈ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటుండే? కుటుంబ సభ్యులు కాదు, ఒక్కతే ఉంటుంది. 2-3 సార్లు ఏదో యాత్రలకు వెళ్ళొచ్చి ప్రసాదం కూడా ఇచ్చింది. వినాయక చవితి రోజు లడ్డు పాట పాడి ప్రసాదం తెచ్చి ఇచ్చింది. మీకు అట్ట ఆమె రావటమే కానీ ఇక్కడ ఎవరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం కానీ మాట్లాడటం కానీ ఆమెతో మంచి చెడ్లు అనేవి ఎవరికి లేవు ఇక్కడ. ఓకే. అంటే కొన్ని వార్తలు ఏంటంటే వాళ్ళ మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంటుంది అని అంటున్నారు. ఆ ఇల్లు గల్ల అతనికి వాళ్ళ మేనమామ ఎవరో వాళ్ళకే తెలుసు కానీ ఆ అమ్మాయి చిన్న వేజీ, మేము పెద్ద వేజీ. ఆ అమ్మాయి తోటి మాకు అంత అంటే అవును మీకు ఉండకపోవచ్చు కానీ మీ ఇంట్లో పిల్లలు ఆమె ఏజ్ వాళ్ళు ఎవరు లేరా? లేరు 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 ఓకే. లేరు. మా పెద్ద అబ్బాయి ఉన్నాడు జాబ్కి వెళ్ళి, అంటే జాబ్ అంటే సుమా మేడం దగ్గర మేనేజర్ అబ్బాయి మణికంఠ. మణికంఠ పేరు తెలిసే ఉంటది మీకు కూడా. అదే యూట్యూబ్ లో వీడియోలు అవి చేస్తాదంట. ఈ మీ ఫ్లోర్ లో చేసేది ఎప్పుడైనా కనిపించిందా మీకు? ఇక్కడ బయట ఇక్కడ చేయదు చేయదు. చేయదు. ఇక్కడ ఇలా అంటే ఇంట్లో ఏమైనా చేసిద్దాం మాకు తెలియదు కానీ బయటగా మాత్రం ఆమె చేయదు. మీరు ఎప్పుడన్నా మీ మీ ఇంట్లో నుంచి ఏమన్నా వంట అదే ఏమన్నా కర్రీలో వాళ్ళు వీళ్ళు పంచుకునేదా? లేదు లేదు మాకు లేదు. మీ ఫ్లాట్ పక్కనైనా ఆమెతోటి మనకు లేదు. కూర వేయండి అట్లా ఏం లేవు అసలు లేదు. అసలు మాటలే లేవు. ఇంకా కూర దాకా ఏం పోతాం మనం. అంటే మీరు పెద్ద ఆవిడని మీ దగ్గర మాట్లాడుకుంటుండేనా? అంటే ఆమె అంటే ఎక్కువ పిల్లలు వచ్చేవాళ్ళు వాళ్ళ ఇంట్లోకి, చిన్న చిన్న పిల్లలు, పిల్లలతోటే ఆడుకునేది ఆమె. ఆమె ఏజ్ వాళ్ళు వచ్చే వాళ్ళ లేడీస్? అది కూడా మనం చూడలేదండి. పొగులంతా మనం బయట అటు ఇటే ఉంటాం కానీ ఇంటికి ఎవరు వచ్చేది అనేది మనకు తెలియదు కానీ పిల్లలు మాత్రం వచ్చేవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు. పిల్లలతో చిన్న పిల్లల చిన్న ఇంత ఇంత పిల్లలు తెలియదు అసలు లేదు, మనం చూడలేదు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటుందమ్మా అమ్మాయి ఆ ఇంట్లో? మా అమ్మాయి మేము వచ్చినాకే వచ్చింది. వచ్చి 2 సంవత్సరాలు. అప్పటి నుంచి ఉందా? అప్పుడు అంటే మేము వచ్చినాకే వచ్చింది. సంవత్సరం కావచ్చు, సంవత్సరంన్నర కావచ్చు. అది ఆమెకి ఒక్క ఆమెనే ఉండేదా ఇంట్లో? ఒక ఆమె. బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటుండేనా ఇంట్లోనే ఆర్డర్లే పెట్టుకునేది. ఎక్కువ ఆర్డర్లే పెట్టుకునేది. ఎప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినట్లు మీకు ఏమైనా అనిపించిందా? వాళ్ళ అమ్మనో వాళ్ళ మేనమ్మనో ఏమో అంటున్నారు, ఎవ్వరు రాలేదా? ఎవ్వరా అసలు వచ్చినా కానీ మనకు తెలియదండి. ఎందుకంటే ఈ పని చేసుకుంటాము, సీరియల్లో చూసుకుంటా మనం పెద్దవాళ్ళం కదా. పిల్ల చిన్న పిల్ల, ఎంత ఆ పిల్లతోటి మనం ఏమి పరిచయాలు ఉంటాయి. ఇక్కడ వాళ్ళది ఎక్కడనే ఏమన్నా తెలుసు? తెలియదు తెలియదు తెలియదు. వాళ్ళ మేనమామ లేదండి. మాకు తెలియదు. అది ఇక్కడ కనపడటం ఒకటే తెలుసు మాకు. బాగా బాగా మేము డ్యాన్స్ ప్రోగ్రామ్ కాడికి వచ్చేది. మొన్న ఫస్ట్ 30 కూడా వచ్చింది. అందరినీ ఆయి అని పలకరించింది. నేను డ్యాన్స్ చేస్తుంటే మా అమ్మ డ్యాన్స్ బాగా వేస్తావని కూడా కలిసింది నన్ను. అమ్మాయి ఆ చచ్చిపోయిన తర్వాత అమ్మాయి ఈ అమ్మాయి అని మేము అనుకున్నాం. ఇప్పుడు ఆదివారం ఎప్పుడు పెట్టుకునేదమ్మ ఊరి? ఆదివారం ఎన్ని గంటలకు పెట్టుకుందానంటే నేను ఆదివారం నైటు ఊరు నుంచి వచ్చా. వచ్చిన తర్వాత సాయంత్రం ఇక్కడ 4 గంటలకి ఏమో బండి వచ్చింది. అప్పుడు చూసాను 4 గంటలకి 4-5 అయ్యింది. అమ్మాయి శవాన్ని బయట తీసుకొచ్చేపాటికి ఇంకప్పుడు చూసినాం మేము. ఎవరు లేరు, అమ్మాయి ఒకతే ఉంటుందంట. ఒకతే అంటే ఉండాలి, ఫ్రెండ్స్ ఉండారు. కొన్ని వార్తలు ఏంటంటే మేనమావ ఇంట్లో ఉంటుంది. లేదులేండి, అది అంతా మనకు తెలియదు. అది ఒకటే తెలుసు. ఎట్లుండదు అమ్మాయి? బాగుండేది, పలకరిచ్చేది, అందరికి పిల్లలకి అందరికి కొని పెట్టేది, రీల్స్ చేసేది. ఇక్కడ నుంచి ఇక్కడ చేసేది, రీల్స్ చేసుకునేది. అమ్మాయి అందగాడండి బాగా. అబ్బాయి తెలియదు, ఇంకా అబ్బాయిని గురించి అయితే అస్సలు మాకు తెలియదు. అమ్మాయి ఒక్కతే కనపడేది మాకు. అది అమ్మాయి తెలియదు. ఆరులోనో ఎందులోనో ఉంటారట. ఏం పని చేసేదమ్మా అమ్మాయి? చదువుతుండేనా ఇంకేమన్నా? అదే జాబ్ చేస్తుండేలోకి అంతేనా? యూట్యూబ్ ఛానల్లో డ్యాన్సులు వేసుకుంటారు, అవన్నీ చేసింది. అవన్నీ మాతో నేను చెప్పలేదు. మా మనవాళ్ళు వచ్చేవాళ్ళు కానీ ఎప్పుడు కలిసేదో ఏం చేసేదో. మాకు ఒంటరికి కలిసేది, ఒంటరికి కలిసేది. ఎట్లా వెళ్తుంటే చూసేవాళ్ళం కుక్కను పట్టుకొని. అసలు ఏం చెప్పేది కాదు, ఏం లేదు. అమ్మాయి బాగుండేది,
లోపల సంగతి మనకి ఏం తెలుసుద్ది? అంటే కలుపుగోలుతనం కలుపుకొడతాం బాగా బాగుండేది, అస్సలు పొరపాటు లేని పిల్ల అనిపించేది మాకు. ఎక్కడమ్మా ఆమెది? ఆమెది వైజాగ్ అంట. వైజాగ్ అని చెప్పలే, అడగలే మేము, ఏ ఊరమ్మని అడగలే. ఇంకా ఉంటుంటే మాట్లాడటం ఒకటే. అది అంతేనండి. కుక్కపిల్లని పట్టుకుని తిరిగేది ఇట్లా ఇటు తీసుకెళ్ళేది, పార్క్ కాడికి వెళ్ళేది, వీళ్ళందరినీ రీల్స్ తీసుకుంటా పిల్లలకి అందరికి కొనిపెట్టేది. వాళ్ళకి బాగా సరదాగా ఉండేది పిల్లలతోని. అక్క అక్క అని పిల్లలందరూ బాధపడ్డారు నిన్న. అంటే ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నప్పుడు మీరు ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయలేము? లేదయ్యా, వాళ్ళు లేదు. అమ్మాయి ఎవరు అమ్మాయో అది, కానీ కోమలి అని పేరు చెప్పేది. నేను ఇటు చేసుకుంటా మా అమ్మ అది ఇది అని మాకు చెప్పేది. యూట్యూబ్లో పనిచేసి ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారమ్మా వాళ్ళు ఇక్కడ? ఆమె మీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా? ఆమె హాస్టల్లో ఉండేదంట అయ్యా. హాస్టల్లో ఉంచి వచ్చినాక ఒక 3 నెలలు 4 కింద మాకు జనవరి 1 గెలిచింది అమ్మాయి. అప్పుడుదా మాకు కలవలే, జనవరి 1 నుంచి. అప్పటి నుంచి తెలుసు మీకు? అప్పటి నుంచి రోజు వస్తుంటుంది పోతుంటుంది, తిరుగుతూ ఉంటుంది అంతే. అంతేగాని 2 నెలలు అయితే మీకు తెలిసి అంతే. 2 నెలల నుంచి మీకు జనవరి 1కే నేను ఆ అమ్మాయిని చూసింది. అప్పుడు దాకా నేను చూడలే. అప్పుడు ఇక్కడనే చేసేదా వీడియోలు ఎక్కువ? ఎక్కువ ఇక్కడనే చేసేది, కుక్కను పట్టుకొని అందరికి హాయ్ చెప్పేది, అన్నీ చేసేది. అదే అయ్యా జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే వార్త ఏంటంటే ఇప్పుడు మేనమామల ఇంట్లో ఉంటుంది అనేది వార్త. ఎల్టొచ్చిందో కానీ అది ఆ సంగతులు మట్టి తెలియదు నాన్న. అంటే ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిర్రా? ఎవరో వచ్చినారు, 2 వచ్చినారు ఆడవాళ్ళు. ఏమైద్దామంటే మా ఆయనతో మన సంక్రాంతి పండుగ వచ్చి డ్యాన్స్ చేసిందండి. నువ్వేం కావాలంటే మరి పెద్ద కుటుంబము, 4 అన్నదమ్ములు అని చెప్పింది వాళ్ళ పెద్దమ్మ చిన్నమ్మ. ఇంకా ఒక్కతే చెప్పింది. వాళ్ళిద్దరు వచ్చారు. అడిగిరమ్మా వచ్చిన వాళ్ళని చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా, ఒంటరిగా ఉంటుందా మీరు? ఏమమ్మా బాగా ధైర్యం కలది, ధైర్యంగా ఉండేది. మరి ఇలా ఎట్లా చేసుకుందో మాకైతే అర్థం కావట్లేదు. ఇది ఎట్లా జరిగిందో ఏంటోనని బాధపడ్డారు అంతవరకే. ఇంకా అక్కడి నుంచి మేము వెళ్ళిపోయినాం. వాళ్ళ అమ్మనాయన వచ్చిరమ్మా నిన్న? రాలే, మేము ఇక్కడికి వచ్చి మేము వస్తున్నారు బయలుదేరారు అన్నారు అంతవరకే. అదే విన్నాం మేము. ఈడంగా పోతుంటే చాక్లెట్ ఇచ్చింది మా మనవనికి అంతే. ఇక ఆమె ఏడుంటుందో తెలియదు, ఆమె పేరు తెలియదు, ఆమె ఊరు తెలియదు, ఏది తెలియదు మాకు అంతే. ఒకటే నాడిచ్చింది, అది కూడా ఒకటే నాడిచ్చింది ఇంకంతే. ఇక ఆమె కూరగాయల షాప్ ఆమె అంటుంది నాకు తెలుసా అంటే నాకు తెలియదు బిడ్డ. మరి ఏమైతే నేను ఇక్కడ ఎవరిని గుర్తుపడతా? 1000 మంది నేను రోడ్డుకున్నా కాబట్టి అక్కడ కూర్చుంటా మా పిల్లలు తీసుకొని. వస్తుంటే కుక్కలు పట్టుకుపోగానైతే నేను కూడా చూసినా కానీ నాకు పరిచయమే లేదని చెప్పిన. అంతే అంతే. ఫోటో జరిగిందని అంటున్నారు. నాకు తెలియదు బిడ్డ, నేను ఆయన కూడా లేను. మాది బోర్డు ఉప్పలు, మేము ఉప్పలు పోతా. నేను అసలే చూడలే. నాకు నిన్న తెలిసింది ముచ్చట. ఇక నాకు నిన్ననే తెలిసింది. నేను ఎవరిని ఇంకా బంధువులు కూడా చూడలేదు, నాకు తెలియదు. ఈ కోట్ల మంది లేదు, అది కూడా లోకం అంటుర్రు. షాపాయం అంటుంది కానీ నాకు అది కూడా తెలియదు. అది కూడా తెలియదు బిడ్డ, లేని మాట ఎందుకు?